హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీకి సంబంధించి రీసెంట్గా విడుదలైన నోటిఫికేషన్ గురించి సంబంధించిన వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన మొత్తం పోస్టుల ఖాళీలు వచ్చేసి 127 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, అలాగే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అయితే టైపింగ్ సర్టిఫికేట్ గురించి అయితే అడుగుతున్నారు. సో దాంట్లో భాగంగా ఎవరికైతే లోవర్ లేదా హయ్యర్ తెలుగు కాదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లోవర్ గ్రేడ్ అంటే 35 వర్డ్స్ పర్ మినిట్, అలాగే హయ్యర్ గ్రేడ్ అంటే 45 వర్డ్స్ పర్ మినిట్. ఈ లోయర్ లేదా హయ్యర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి, అలాగే సీనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఎవరైతే, అలాగే బీటెక్లో సిఎస్సి లేదా ఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే బీటెక్కి సంబంధించి సివిల్ అలాగే మెకానికల్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి అయితే త్వరలోనే మీకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఆల్రెడీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన హెల్ప్ డెస్క్ అయితే కాల్ చేస్తున్నాము. వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి మళ్ళీ నేను ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్కి సంబంధించి, సిఎస్సి ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీడీసీఏ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండింటితో పాటు ఎవరికైతే టైపింగ్ సర్టిఫికేట్ లోవర్ లేదా హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అలాగే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి అయితే మొత్తం 2 పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 పేపర్స్లో భాగంగా ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి ఉంటుంది. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 150 మినిట్స్ అయితే టైం ఉండడం జరుగుతుంది. అలాగే 150 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి సెక్రటరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి డిప్లొమా స్టాండర్డ్లో అయితే ఈ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 పేపర్స్ని కలిపి టోటల్ 300 మార్క్స్కి అయితే మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ని. ఈ 300 మార్క్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నేమ్ ఆఫ్ ద పేపర్ 1 వచ్చేసి బై లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ అలాగే తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పేపర్ 2కి సంబంధించి సెక్రటరియల్ ఎబిలిటీస్కి సంబంధించి బై లాంగ్వేజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అలాగే తెలుగులో ఉండడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి ఫస్ట్ 1 చూడండి, కరెంట్ అఫైర్స్, రీజనల్కి సంబంధించి అలాగే నేషనల్కి సంబంధించి అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే రీజనల్ తెలంగాణ స్టేట్ వైజ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ని అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది. అలాగే సెకండ్ 1 చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంటే ఇంటర్నేషనల్కి సంబంధించిన రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఏ సమ్మిట్ ఎక్కడ జరిగింది, అలాగే ఎవరితో యుద్ధ విన్యాసాలని చేయడం జరిగింది అనే వాటి గురించి అయితే ఈ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, అంటే రీసెంట్గా శాటిలైట్స్ని పంపించడం కానీ, ఏ రాకెట్ ద్వారా పంపించారో, ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి, శ్రీహరికోట నుంచో లేకుంటే వేరే ప్లేస్ నుంచి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందా, ఎన్ని ఉపగ్రహాలను పంపించడం జరిగింది అనే దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అడగడం జరుగుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. అలాగే ఎకానమీ ఆఫ్ ఇండియా,
అండ్ తెలంగాణకి సంబంధించిన ఈ రీసెంట్గా అయితే బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీటిలో అడగడం జరుగుతుంది. ఎకానమీ ఆఫ్ టోటల్ ఇండియాకి సంబంధించిన ఎకానమీ, అలాగే మెయిన్గా తెలంగాణకి సంబంధించిన ఎకానమీ గురించి కూడా అడగడం జరుగుతుంది. జీడిపి వాల్యూస్ గురించి, అలాగే జీడిపిలో ఎంత ర్యాంక్ మన తెలంగాణ అనే దాని గురించి అయితే వీటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీకి సంబంధించి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ద ఫోకస్ ఆన్ తెలంగాణకి సంబంధించిన జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే ఏ స్టేట్ సంబంధించి బార్డర్స్ గురించి కానీ, లేకుంటే ఏ స్టేట్కి ఏ డిస్టిక్కి సంబంధించి జనాభా ఎక్కువగా ఉంది అనే ఇన్ఫర్మేషన్, జనాభాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు, అలాగే తెలంగాణలో ప్రవహిస్తున్న నదుల గురించి కానీ, వాటి ఉపనదుల గురించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించి మ్యాక్సిమం బేసిక్స్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. బేసిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే హూ ఈజ్ ఫస్ట్, అలాగే హూ ఈజ్ సెకండ్ అనే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన వారు ఎవరు, అలాగే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలను ఏ సంవత్సరంలో లెక్కించబడింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మిగతా టాపిక్స్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి, అలాగే అత్యవసర పరిస్థితుల గురించి సంబంధించి, రాష్ట్రపతికి సంబంధించి, ప్రధానమంత్రికి సంబంధించి ఇలాంటి వాటన్నిటిని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ గవర్నమెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73 అండ్ 74 సంబంధించిన నగరపాలక సంస్థలకి, అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండడం జరుగుతుంది, అలాగే వీటికి సంబంధించిన సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన ఫాదర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్స్ నుంచి అయితే మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8th వన్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణకి సంబంధించి సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అంటే హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, తెలంగాణకి సంబంధించిన హెరిటేజ్ సైట్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే తెలంగాణకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ లేదా ఆర్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా క్వశ్చన్స్ రూపంలో అడగడం జరుగుతుంది. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలసీస్, అంటే 2014 నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయితే లీడ్ చేయడం జరుగుతుంది కదా, అప్పటి నుంచి ఏ పాలసీస్ అయితే విడుదల చేశారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే అడగడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగంగా 1947 కంటే ముందు ఏ ఉద్యమాలు జరిగాయి, అలాగే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అయితే ఈ పార్ట్లో అయితే అడగడం జరుగుతుంది. అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ ద స్పెషల్ ఎంఫైసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్. అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని అయితే అడగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రైతాంగ సాయుధ పోరాటం గురించి కానీ, లేకుంటే తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ, వాటికి సంబంధించిన డేట్స్ని గురించి కానీ ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే 12th వన్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి 10th స్టాండర్డ్ అంటే ఆర్టికల్స్కి సంబంధించి, అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే యాంటోనిమ్స్, సినోనిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే మెయిన్గా వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి, అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీటిలో అడగడం జరుగుతుంది బేసిక్ ఇంగ్లీష్లో భాగంగా. ఇవైతే ఫస్ట్ పేపర్ 1లో భాగంగా ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది పేపర్ 1 సిలబస్కి సంబంధించి. అలాగే పేపర్ 2 సిలబస్కి సంబంధించి అన్ని పేపర్స్కి ఉండగానే మెంటల్ ఎబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ద సెంటెన్స్ విత్ ఏ వ్యూ ఆఫ్ ఇంప్రూవింగ్ ద అనలైసిస్ ఆఫ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంటెన్స్ని కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేయండి అని అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించి, ఇదైతే మ్యాథ్స్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది.
అలాగే బేసిక్ కంప్యూటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ పేపర్లో సెకండ్ పేపర్లో అయితే అడగడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి ఈ 4 టాపిక్స్ నుంచి, అంటే ఫస్ట్ 4 టాపిక్స్ నుంచి మీరైతే ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. రీజనింగ్ అలాగే అర్థమెటిక్ ఎబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొంచెం టైం టేకింగ్గా ఉంటాయి, కానీ కరెక్ట్గా అయితే చేయొచ్చు. అలాగే బేసిక్ కంప్యూటర్స్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఆటోమేషన్, ఇక ఒకసారి అయితే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బేసిక్ కంప్యూటర్స్కి సంబంధించి అంటే ఇన్పుట్ డివైజెస్ ఏంటివి, అవుట్పుట్ డివైజెస్ ఏంటివి, అలాగే ఏ ఆపరేషన్కి ఏ కోడ్ని యూజ్ చేస్తారు అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ లాంగ్వేజెస్కి సంబంధించి, అలాగే వాటికి సంబంధించిన టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ గురించి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, వీటిలో భాగంగా ఎలా వాటికి సంబంధించిన మెనూ బార్ అని ఉంటుంది కదా, హెల్ప్ బార్, మెనూ బార్, ఇవన్నీ వేటికి యూస్ఫుల్ అవుతాయి, అలాగే సేవ్ చేయడానికి ఎలా యూస్ఫుల్ అవుతుంది, వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి అయితే ఈ సిలబస్ని అయితే ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దాని ద్వారా మీకు అయితే ఎక్కువ యూస్ఫుల్ అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన సిలబస్కి సంబంధించిన అప్డేట్. అలాగే ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు మ్యాక్సిమం సంబంధించిన వాళ్ళ డౌట్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే నేను చేయడం జరిగింది. ఎవరెవరు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దాని ద్వారా నేనైతే కమెంట్స్ని చదివి మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఈ వీడియోలో గల ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.